మాజీ మంత్రి అవంతి శ్రీనివాసరావుకు టీడీపీ హైకమాండ్ లైన్ క్లియర్ చేసినట్టు తెలుస్తోంది. కొద్ది రోజుల కిందట ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. తెలుగుదేశం పార్టీలో చేరేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. అవంతి శ్రీనివాస్ గతంలో వ్యవహరించిన తీరుతో ఆయన చేరికకు బ్రేక్ పడింది. మరోవైపు భీమిలి ఎమ్మెల్యే మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు సైతం అభ్యంతరం వ్యక్తం చేయడంతో టీడీపీ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదనే ప్రచారం జరిగింది. అయితే మొన్నటికి మొన్న గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పై అవిశ్వాస తీర్మానం నెగ్గిన సంగతి తెలిసిందే. 4 దశాబ్దాల తర్వాత గ్రేటర్ విశాఖను కైవసం చేసుకుంది తెలుగుదేశం పార్టీ. అవిశ్వాసానికి మద్దతుగా చాలా మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు ఓట్లు వేశారు. అందులో మాజీ మంత్రి అవంతి శ్రీనివాసరావు కుమార్తె కూడా ఒకరు. అందుకే అవంతి శ్రీనివాసరావుకి టీడీపీ నుంచి గ్రీన్ సిగ్నల్ లభించినట్లుగా తెలుస్తోంది. ఇక 2024 ఎన్నికల్లో భీమిలి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు అవంతి శ్రీనివాసరావు. టీడీపీ అభ్యర్థి గంటా శ్రీనివాసరావు చేతిలో అవంతి శ్రీనివాసరావు ఓడిపోయారు. ఫలితాలు వచ్చిన తర్వాత పార్టీకి దూరంగా ఉంటూ వస్తున్నారు. కొద్ది నెలల కిందట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. అయితే ఆయనకు విద్యా సంస్థలు సైతం ఉన్నాయి, వ్యాపార కార్యకలాపాలు సైతం సాగిస్తున్నారు. వాటి కోసమే ఆయన అధికార పార్టీలోకి చేరుతున్నారనే ఒక ప్రచారం అయితే సాగుతుంది. అయితే తరచూ పార్టీలు మారడం అవంతి శ్రీనివాసరావుకు వెన్నతో పెట్టిన విద్య. అధికారం ఎటువైపు ఉంటే అటువైపు మొగ్గు చూపుతారన్న కామెంట్ కూడా ఉంది. 2009లో ప్రజారాజ్యం పార్టీ ద్వారా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. గంటా శ్రీనివాసరావు నేతృత్వంలో అప్పట్లో ప్రజారాజ్యం పార్టీలో చేరారు. అలా 2009లో ప్రజారాజ్యం పార్టీ టికెట్ పై భీమిలి అసెంబ్లీ నుంచి పోటీ చేశారు అవంతి. ఆ ఎన్నికల్లో గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టారు. అయితే ప్రజారాజ్యం కాంగ్రెస్ లో విలీనం కావడంతో ఆ పార్టీ అనుబంధ సభ్యుడిగా మారిపోయారు. ఇక 2014 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీలో చేరారు. అనకాపల్లి పార్లమెంట్ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. ముందస్తు ఒప్పందం ప్రకారం 2019 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరారు. ఆ పార్టీ అభ్యర్థిగా భీమిలి నుంచి పోటీ చేసి గెలిచారు. దీంతో జగన్ ఆయనను మంత్రివర్గంలోకి తీసుకున్నారు. అయితే 2024 ఎన్నికల్లో ఓటమి చవి చూడడంతో ఇప్పుడు అధికార పార్టీ టీడీపీ వైపు చేరేందుకు అవంతి శ్రీనివాసరావు ప్రయత్నాలు ప్రారంభించారు.